అక్కడ చూస్తే వైకుంఠపాళి మనకొద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకసారి ఎక్కడ మళ్ళీ పడటం ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్స్ పనులు ప్రారంభం. గాలేరు నగర్ని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది. ఆ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. పార్టీ పాలన ఎలా ఉండాలనే దానికి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో అనడానికి ప్రపంచంలోని కేస్ స్టడీ వైకాపా అన్నటువంటిది. ఇక్కడ ఒక ద్వేషాన్ని రగిలించడం తప్పించి ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 2019లో ఓడిపోయింది. అంటే అప్పుడు ప్రజలు తిరస్కరించారని కదా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి కంటిన్యూగా జరగాలంటే మా వల్లనే సాధ్యం, కంటిన్యూగా ఓటేయండి అన్నటువంటిది. మరి హైదరాబాదు అనేది తెలుగుదేశం చెప్పుకుంటుంది కదా. 2004 సంవత్సరానికి ముందు ఆ హైటెక్ సిటీకి సంబంధించి కట్టింది. మరి అభివృద్ధి ఎక్కడ ఆగింది? దాంట్లో అంతకి 4 గంటలైంది కదా. అంటే అభివృద్ధి అనేది ఎవరో ఒకళ్ళ సొత్తు కాదు, పరిస్థితిని బట్టి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వస్తుంది. హైదరాబాద్ అనేది అక్కడ ఉన్నటువంటి వాతావరణం. మరి తెలంగాణలో ఇంకొక నగరం ఏది బాగుపడలేదే, ఆంధ్రాలో మరొక నగరం ఏం బాగుపడలేదే, విశాఖపట్నం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. వాస్తవం ఇక్కడ వాడకం అనే దాని మీద ఆధారపడింది. బట్ ఇక్కడ సక్సెస్ నాది, ఫెయిల్యూర్ ఎదురోళ్ళది అని చెప్పేటటువంటి ఒక తంత్రంతో నడుస్తుంది. లేకపోతే సగం మందికి వేసా దిగులు అంటూ తాత్కాలికంగా స్లాట్లు నిలిపి